సినిమా ఫీల్డ్కి వచ్చింది ఏదో పెద్ద వేషాలు వేద్దామని వచ్చాం, కానీ మన పర్సనాలిటీ అది ఇది చూసి కొంతమంది డైరెక్టర్లు రాఘవేంద్ర గారు, కేఎస్ఆర్ దాసు వీళ్ళందరూ వచ్చి నువ్వు డబ్బు సంపాదించాలనుకుంటున్నావా ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నావు? ఆర్టిస్ట్ అవ్వాలంటే కొంత టైం పడుతుంది, డబ్బు సంపాదించాలంటే ఇమ్మీడియట్గా నువ్వు గుండు కొట్టేసి, నువ్వు గుండు కొడితే ఖచ్చితంగా బాంబే షెట్టిలా ఉంటావు. బాంబేలో ఒక పెద్ద షెట్టి మాస్టర్ ఉంటాడు, ఆయన ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్. ఆయన పేరు చెప్తేనే అక్కడ పెద్ద హడళ్ళు. ధర్మేంద్ర అయినా అమితాబ్ బచ్చన్ అయినా ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఆయన కుర్చీలో కూర్చుంటే వాళ్ళు వచ్చి ఎదురుగుండా వచ్చి సెల్యూట్ చేయాలి, కానీ ఈయన లేచి సెల్యూట్ చేసే వ్యక్తి కాదు. మంగళూరు నుంచి వచ్చాడు, కానీ బాంబేలో ఒక పెద్ద డాన్ అనే చెప్పొచ్చు. ఆ రేంజ్లో ఎప్పుడు ఫేస్లో నవ్వు అనేది ఉండనే ఉండదు. గుండు కొడితే మేమిద్దరం అన్నదమ్ముల్లా ఉంటాం, కవల పిల్లల్లా ఉంటాం. అంత పోలిక మా ఇద్దరికి. ఎముడికి మొగులు నిజంగా అదేనా కంప్లీట్ గుండు కదా? అవును, ఆ సినిమాలో. ఎస్, భలే భయంకరంగా ఉంటుంది. నేను 1 సంవత్సరం కాదు, దాదాపు ఒక 25 years గుండె. 25 years గుండె. ఎందుకంటే ఎప్పుడే రాఘవేంద్ర చెప్పారో నువ్వు డబ్బు సంపాదించాలనుకుంటే ఇది మెయింటైన్ చేయి, నీకు ఆల్రెడీ మంచి ఫైటర్, నువ్వు ఇది వర్కౌట్ అయిపోద్దని. అందుకే అన్ని భాషలు చేశాను నేను, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, పంజాబీ, ఒరియా అన్ని భాషలు చేశా. కానీ గ్రూప్లో నేను రాను, అన్ని సోలో ఫైట్సే. ఇప్పుడు సోలో డాన్సర్స్ ఎలాగో సోలో ఫైట్స్ చేసుకుంటూ వెళ్ళామండి. ఆ రోజుల్లో నా ఎక్కువ సినిమాలు తెలుగు అంటే చిరంజీవి గారు, రామారావుతో మా ప్రయాణం స్టార్ట్. తర్వాత ఇక యాక్షన్ అయ్యేటప్పటికి చిరంజీవి గారు, బాలకృష్ణ అందరితో చేసుకుంటూ వచ్చాం. అటు తమిళ్కి వెళ్ళేటప్పటికి రజనీకాంత్, ఆయన సినిమాలో 20 సినిమాలు చేశారు, బాగా క్లోజ్. రజనీకాంత్ గారు బాగా క్లోజ్ మనకి. నెక్స్ట్ విజయకాంత్, సత్యరాజ్, వీళ్ళతో చేసుకుంటూ వచ్చిన. నెక్స్ట్ అటు కన్నడకి వెళ్తే కన్నడ రాజ్ కుమార్, అంబరీష్, విష్ణువర్ధన్, శ్రీనాథ్, వీళ్ళందరితో అనంతనాగ్, శంకర్ నాగ్, ఇట్లా. ఇక్కడ మలయాళంకి వచ్చేటప్పటికి ప్రేమ్ నజీర్, మధు, మమ్మూటి, మోహన్ లాల్, బాలంకి నాయర్, ఇట్లా వీళ్ళతో చేసుకుంటూ. బాలీవుడ్లో అక్కడ అంటే నేను స్టార్టింగ్ విత్ జితేందర్. ఎందుకంటే రాఘవేంద్ర గారు వచ్చి తెలుగు సినిమాని హిట్ అయితే అదే సబ్జెక్ట్ని మళ్ళీ హిందీలో చేసేవారు. సింహాసనమా కాదండి, అన్ని సినిమాలు, వేటగాడు, జస్టిస్ చౌదరి, లాయర్ విశ్వనాథ్, అట్లా మొత్తం అన్ని సినిమాలు డబ్ చేసి వీళ్ళే డైరెక్ట్ చేసేవాళ్ళు. ఫస్ట్ జితేందర్తో స్టార్ట్ అయ్యింది. తర్వాత అలా చేసుకుంటూ అందా ఖానూన్ చేశా. అమితాబ్తో కాదు, హేమమాలినితో వర్క్ చేశా. నెక్స్ట్ ఇన్కిలాబ్ సినిమా, అమితాబ్ బచ్చన్తో ఫైట్, సోలో ఫైట్. తర్వాత ధర్మేంద్ర గారితో చేశా, సినిమా పేరు గుర్తులేదు, చేశా. వినోద్ ఖన్నా, శత్రుఘ్న సిన్హా. శత్రుఘ్న సిన్హా నన్ను ఒక సినిమా పేరు తెలియదు కానీ వచ్చి వాటేసుకున్నాడు. ఎంత బ్రహ్మాండంగా హిందీ మాట్లాడుతున్నావు అసలు, ఎంత పెద్ద లెంతీ డైలాగ్ కూడా వితౌట్ ప్రాంప్టింగ్ చెప్పేస్తున్నావు, యాక్టింగ్ బాగుంది, అన్ని బాగుంది, నువ్వు ఎందుకు బాంబే వచ్చాకూడదు, ఇక్కడే ఏం చేస్తున్నావా నువ్వు అని చెప్పేసి. అట్లా శత్రుఘ్న సిన్హా కాదు, మన మిథున్ నాకు బాగా క్లోజు, జాకీ ష్రాఫ్, వీళ్ళందరూ వచ్చి మా అవుట్ హౌస్ ఇస్తాం, మీరు అక్కడికి వచ్చేయండి, నేను రికమెండ్ చేస్తాను, అది ఇది అని చెప్పి నేను కూడా ప్రిపేర్ అయిపోయా వెళ్ళిపోదాం అనేసి. కేసీ బొక్కాడే అని చెప్పేసి ఒక పెద్ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆల్సో, అమితాబ్ బచ్చన్ పెట్టి చాలా సినిమాలు చేశాడు, ఆజ్కా అర్జున్ ఆయన చేశాడు. ఆయన కంపెనీకి పర్మనెంట్, నేను ఫైట్స్ గేట్స్ ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోయి చేసేవాళ్ళం. ఆయనతో చెప్పా ఈ విషయం, ఇట్లా వాళ్ళందరూ పిలుస్తున్నారు అంటే ఆయన ఒకటి చెప్పాడు, నేను పుట్టింది పూనా, పెరిగింది కొంతవరకు బాంబే. తెలుగువాడు గారా మీరు? తెలుగువాళ్ళే సార్, నేను చౌదరినే. పూనాలో ఫాదర్ ఆర్మీ, అందుకని ఊర్లు తిరగడం. నేను చదివింది బాంబేలో ఫాతిమా హై స్కూల్, నాకంటే జూనియర్ జాకీ ష్రాఫ్. అది సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత తెలిసింది, అంతకుముందు మనకు తెలియదు, సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత తెలిసింది, నీకంటే జూనియర్ నేను అన్నాడు. నాకు హిందీ, మరాఠీ, పంజాబీ. జాకీ ష్రాఫ్ ఏదో రౌడీ చీటరు, రోడ్ల మీద తిరిగేవాడు, అతను తీసుకొచ్చి హీరోని చేశారు, చాలా తప్పు అది. ఆయన చాల్లో ఉండేవాడండి, చాల్లో ఉంటాం, ఆయన తప్పు కదా. చాల్ అంటే తెలుసుగా మీకు? చాల్ అంటే బాంబేలో వచ్చేసి గోడలు ఉండదు, మామూలుగా ఒక షీట్స్ లాగా సైడ్లో, ఈ సిమెంట్ షీట్స్ ఉంటాయి, షీట్స్ని సైడ్లో ఉంటుంది గోడలాగా, పైన వచ్చి అక్కడ షీటే, అది ఇనప షీట్, దానిపైన వర్షం పడకుండా మన లారీల పైన కప్పుతారు చూడండి, తార్పాయి, ఆ తార్పాయి వేసి అలాంటి ఇంట్లో నుంచే ఆయన వచ్చింది. ఇప్పుడు అలాంటి చాల్లో ఉండే వ్యక్తి మరి ఆ సర్కిల్ వాళ్ళు
ఆ పొరికితనం ఉంటుంది కదా, ఓకే ఓకే, అందుకే అతను లాంగ్వేజ్ కూడా మీకు ఉంటుంది. అరే కాబోడు అవును అవును, అది ఇంకా మారలే అతనికి, అది అతనికి బాగుంది కాబట్టి అతన్ని మెయింటైన్ చేస్తున్నాడు. అతను అనుకుంటే మార్చుకోవచ్చు, కానీ అది మెయింటైన్ చేస్తున్నాడు. అతను ఆ చాల నుంచి వచ్చిన దానివల్ల ఆ భాష గీష అది పక్కా రౌడీ షీటర్ లాగా అనిపిస్తుంది. ఆయనతో సినిమా చేస్తున్నప్పుడు అతను ఏదో మంచి కాస్ట్లీ కార్, ఆ కార్లో కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళాడు నన్ను. తీసుకెళ్ళి ఆ చాలలో చూపిస్తే వాళ్ళందరూ వచ్చారు, భయ్యా భయ్యా అని. అందరికీ 100 రూపాయలు 200 ఎంత పడితే అంత డబ్బులు ఇచ్చి వాళ్ళు ఛాయ్ ఇంట్లో పెట్టి తీసుకొస్తే మా ఇద్దరికి ఛాయ్ దాపి ఇక్కడి నుంచే నా లైఫ్ స్టార్ట్ అయింది అని చెప్పి బోళా శంకరుడు చాలా మంచివాడు, బంగారం అని చెప్పొచ్చు. అవునా, అంత మంచి మనిషి. సో సార్, ఇండియా నిజంగా ఇండియా మొత్తం నటించిన చాలా అరుదైన ఆర్టిస్టులు మీరు అనుకుంటా ఒక. అవునండి కదా, అవునండి. ఎలా అనిపిస్తుంది మీకు? గర్వం అనిపిస్తుంది, ఫీల్ ప్రౌడ్. భాషలు అన్నింటిలో నటించాను. తర్వాత మీరు స్టార్టింగ్లో మాట్లాడేటప్పుడు నాకు వేషం ఇస్తారా, అది నా బ్లడ్లోనే లేదు సార్. ఓకే, వస్తేనే చేస్తా, లేకపోతే చేయను. లేకపోతే నేను హైదరాబాద్లో ఉండాల్సిన పని లేదు, నేను చెన్నైలో ఉండేవాడిని. ఓకే, చెన్నైలో నాకు తమిళ సినిమాలు ఒకప్పుడు చేశాం కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు నేను అనుకుంటే మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్ మొత్తం కొత్త వాళ్ళు. అవును, ఇప్పుడు ఆ రోజుల్లో మాకు ఎస్పి ముత్తురామన్, ఎస్ఏ చంద్రశేఖర్, విజయవాడ ఫాదరు, వీళ్ళందరూ బాగా పరిచయం. కేఎస్ రవికుమారు, రైట్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గర ఉన్న అసోసియేట్స్ వాళ్ళ పెద్ద డైరెక్టర్స్, ఓకే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడగొచ్చు, వేషాలు అడిగితే వస్తాయి, అడగదలుచుకోలేదు. ఇక్కడ నాకు ఆదరణ ఇక్కడ ఉంది, నాకు ఓకే ఉంది, అదే చెప్తుంటా నేను. అంటే ఎందుకు అలా అన్నానంటే, ఒక 2-3 సార్లు మీరు ప్యాకప్ చెప్పేసి వెళ్ళిపోయారు హైదరాబాద్ నుంచి. ఇక ఈ సినిమాలు నాకు ఎవరు ఆ వేషాలు ఇవ్వట్లేదు ఏంటి అని. అవునా? లేదు, అట్లా నేను ఎప్పుడు వెళ్ళలేదు. నో నో నో, అది ఫాల్స్ సెటప్. అది ఓకే, ఇవ్వట్లేదు అనే సమస్య లేదు. అంటే మీరు ఒక దశలో ఈఎంఐలు కూడా కట్టుకోలేని స్థితిలో. అవును, అది ఓకే. అదే కదా, మరి వేషాలు లేకనే కదా. వేషాలు లేక ఓకే, బట్ నేను ఇండస్ట్రీకి వచ్చేసి చెన్నైకి వెళ్ళిపోదాం, ఇక ఇక్కడ నా వల్ల కాదు అనుకొని మీరు మూట సర్దిన విషయం కరెక్టే కదా. కరెక్టే, అది వెళ్ళిపోయాను. బట్ నేను ఎక్స్ప్రెస్ చేయలే ఒక ప్రొడ్యూసర్ దగ్గర, డైరెక్టర్ దగ్గర, బాబు ఇక చాలు, నాకు ఎవడు వేషాలు ఎవరు ఇక్కడ, ఇక నేను రాను అంటే ఈ రోజు నేను వచ్చేవాడిని కాదు. అట్లా నేను గుడ్ బై చెప్పుంటే. అవును, అట్లా మనం డిసైడ్ చేసుకుని వెళ్ళిపోయాం అంతే. ఎందుకంటే ఇల్లు ఈఎంఐ కట్టాలి నిజాంపేటలో, అది కట్టలేకపోయాను. బాగా ఉండింది, బాగా మంచి ఫుల్ స్వింగ్లో ఉన్నప్పుడు కారు గీరు అంతా సెటప్ అంతా బాగుండింది. కొన్ని కారణాల వల్ల రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది. కారణాలు మీకే తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. దాంతో నేను ఇక్కడి నుంచి గుడ్ బై చెప్పి అక్కడికి వెళ్ళి నేను రియల్ ఎస్టేట్లో పడుద్దాం అని చెప్పి వెళ్ళి మ్యాక్సిమం ఈ రోజు వరకు ట్రై చేస్తున్నా. రేపు జరుగుద్ది, ఎల్లుండి జరుగుద్ది అంటున్నారు. ఒక్కటి జరిగినా చాలు మనకి. ఇంగ్లీష్ పిక్చర్ చేయొచ్చు, ఆ రేంజ్ లో డబ్బులు వస్తాయి. చెన్నైలో కాదు, ఇక్కడ చెన్నైలో రియల్ ఎస్టేట్. అట్లా చేస్తా. బాగుంటుంది అక్కడ, బాగుంటుందని కాదు, అక్కడ కొంచెం సర్కిల్ కొంచెం ఎక్కువ, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఎక్కువ కాబట్టి అక్కడ మీరు అక్కడ ఈ పార్టీ ఆ పార్టీ కాదండి, అన్ని పార్టీలు మనకి డిఎంకే సార్. డిఎంకే, అందులో నో డౌట్ డిఎంకే. ఎందుకంటే మా అధికారంలో ఉందని చెప్తున్నారా నిజంగానే? ఏమండి, అధికారంలో ఉన్న పార్టీ అని చెప్తున్నారా? లేదు, అధికారంలో ఉన్న పార్టీ ఏడీఎంకే కదా. అన్నా డిఎంకే కదా, ఇది డిఎంకే అపోజిషన్ పార్టీ, కలెంజర్. ఎందుకంటే ఆ గ్రూప్ మొత్తం మనకి బాగా, స్టాలిన్ గారి పరిచయం, నాకు సైదే కిట్టు, సైదే సంపత్, వీళ్ళంతా బాగా పరిచయం మనకి. ఒకప్పుడు మా వైఫ్ కి కౌన్సిలర్ పోస్ట్ ఇస్తా ఉన్నారు, నేనే వద్దన్నా. అవునా? ఎందుకంటే షీఈస్ ఫ్రమ్ ఇది ఏమంటారు దాన్ని, ఫిషర్మెన్ క్యాస్ట్ నుంచి వచ్చిన ఆవిడ. ఇక్కడ మీకు ఆంధ్ర ఫిషర్మెన్, తర్వాత ఇక్కడ తెలంగాణ ఫిషర్మెన్, ఆ కథ వేరు. మెడ్రాస్ ఫిషర్మెన్ అనేది ఓల్డ్ సిటీ లాగా, డైలీ మద్రస్ ఏంటి, కొట్టుకోవడాలు ఏంటి, సెటిల్మెంట్లు అన్నీ జరుగుతుంటాయి. ఆ ఏరియాలో పుట్టి పెరిగిన ఆవిడ మా ఆవిడ. నేను అదే వాడికి ఆ సైదా గిట్టుకు చెప్పా, అతను ఎమ్మెల్యే, అతను చెప్పా సైదా గిట్టు అనే పేరు ఎందుకంటే సైదాపేట ఆయన ఏరియా కాబట్టి సైదే కిట్టు, సైదే సంపత్ అని అంటారు. అప్పుడు ఇస్తానంటే నేను చెప్పా, ఇప్పుడే మా ఆవిడ నన్ను కంట్రోల్లో ఉంచింది, రేపు పొద్దున పోస్ట్ గిస్ట్ దొరికితే ఇంకా ఏ కంట్రోల్ తీసుకెళ్ళిపోతుందో వద్దు, పొలిటికల్ మాత్రం వద్దు. మా ఆవిడకి చాలా ఇంట్రెస్ట్
పొలిటికల్ బ్రెయిన్. ఓకే. అంటే ఎంతసేపు ఈ పార్టీ ఏంటి ఆ పార్టీ ఏంటి ఇదంతా బాగా నాలెడ్జ్ ఉంది. అందుకే వాళ్ళు కౌన్సిలర్ పోస్ట్ ఇస్తా ఉన్నారు. ఓకే. నేను నా ఇల్లు రంగరాజపురం. కంట్రోల్లో ఉంచడం అంటే ఊరికే జోక్ చేసి చెప్పా. నేను సరదాగానే కంట్రోల్లో మనమే ఉంచుతాం కానీ బయట చెప్పుకోవడం అట్లా చెప్పుకుంటాం కదా, అట్లా చెప్పి నేనే వద్దని చెప్పి చేశాను. లేకపోతే ఆ రోజుల్లోనే లైఫ్ వేరే రకంగా పోయేది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.